ఓం గం గణపతయే నమః. ఓం విశ్వక్సేనాయ నమః. మనము శ్రీ మహా గరుడ పురాణంలో ఈ 23వ భాగంగా ముందుగా నైమిషారణ్యవనందు నివసిస్తూ ఉండేటటువంటి ఆ సౌనకారి మహామునులందరూ కూడా సాక్షాత్తు నారాయణ స్వరూపుడైనటువంటి ఆ వేదవ్యాస భగవాను యొక్క ప్రియ శిష్యుడైనటువంటి సూత మహర్షుల వారిని ఆ విష్ణు భగవాను చేత ఈ గరుడ పురాణము ఆ గరుత్మంతునికి తెలిపినటువంటి యథార్థమైనటువంటి విషయములను ఈ విధంగా ఆ సూతుల వారు తెలిపినారు అని మనం నిత్యము కూడా ఆ మోక్షనారాయణుడు, ఆ మహాపితృనారాయణుడు, మహాపితృవృద్ధ స్వరూపమైనటువంటి ఆ మోక్ష బ్రహ్మ ద్వారా తెలుపబడినటువంటి అంశములను మనము ఆ స్వామి యొక్క కరుణ చేత, పితృదేవతల యొక్క అనుగ్రహం చేత మనం తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ, నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మనము 2 రోజుల నుంచి కూడా గాయత్రి సాధన ఈ గరుడ పురాణంలో విష్ణు భగవానుడు ఆ గరుత్మంతునితో గాయత్రి మంత్ర క్రమ విధానము షట్చక్రముల యొక్క రహస్యమైనటువంటి విషయముల గురించి తెలిపినటువంటి అంశములను తెలుసుకోగలిగాం. ఈ రోజున మరి ఈ గరుడ పురాణాంతర్గతమైనటువంటి గాయత్రి మంత్ర క్రమంలో భాగంగా మనకి మానవాళ్ళందరికీ కూడా అనేకమైనటువంటి అంశముల మీద మనకి అనుమానములు ఉన్నాయి. గాయత్రి మంత్రము యొక్క సాధన స్త్రీలందరూ కూడా చేయవచ్చా అనేటువంటి విషయముల గురించి, పూర్వకాలంలో ఆచరించినటువంటి 5వ ధర్మములు, మన ఋషులు, మన సాంప్రదాయము, మన సంస్కృతి ఉన్నటువంటి విధానముల్లో ఉండేటువంటి అనేక అంశముల గురించి ఈ రోజున ఆ మోక్షనారాయణ యొక్క అనుగ్రహం తెలిపాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు నుంచి 2 రోజులు అవి తెలుసుకుందాం. ఈ విజ్ఞానాన్ని కూడా అందరికీ అందజేద్దాం అని తెలియజేస్తూ ముందుగా గాయత్రి మంత్రం చెప్పుకుందాం. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇప్పుడు సర్వగాయత్రి మహామంత్రం కూడా చెప్పుకుందాం. ఓం సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. గాయత్రి మంత్రం యొక్క అర్థము ప్రాణస్వరూపము, దుఃఖనాశకము, సుఖస్వరూపము, శ్రేష్టమైనటువంటిది, తేజస్వి, పాపనాశకము, దేవస్వరూపమై మనందరి యొక్క బుద్ధులను కూడా సన్మార్గములో ప్రేరేపించగలిగినటువంటి ఓ పరమాత్మ, నిన్ను ధరించి ఉండడాన్ని మేము తెలుసున్నాము అని ఈ గాయత్రి మహామంత్రం యొక్క భావార్థమై ఉన్నది. మరి ఈ గాయత్రి మహామంత్రం ఒక దివ్యమైనటువంటి మంత్రం. నగాయత్రియా పరం మంత్రం నమాతు పరదైవతాం. గాయత్రీదేవిని మంత్రం అందించినటువంటి మంత్రము లేదు, తల్లిని మించినటువంటి దైవము లేదు అని మనం నిత్యము కూడా తెలుసుకుంటూ ఉంటాం. అందుచేత ఈ గాయత్రి మహామంత్రం యొక్క సాధన స్త్రీలు ఆచరించవచ్చా అంటే, ఈ సందర్భంలో గాయత్రి మాత జీవితాన్ని భవ్యమనించేటువంటి విద్య ఈ గాయత్రి మహామంత్రం. ఈ మంత్ర ఉపాసన చేత మన బుద్ధి, ఆత్మలో సత్యగుణ ప్రకాశం వృద్ధి చెందుతుంది, ఆత్మ చైతన్యం చేయబడుతుంది. దీని వలన విద్య, బుద్ధి, శౌర్యము, సాహసము, పవిత్రత అన్నీ కూడా వృద్ధి అవుతూ ఉంటాయి ఆ సాధన చేసేటువంటి వారిలో. అందువలన అన్ని వర్గములలోని స్త్రీలు, పురుషులు కూడా వారి వారి యొక్క ఆత్మ ప్రగతి కోసం,
ఆత్మను ఉద్ధరించుకోవడం కోసం, ఆత్మోన్నతి కోసం, వ్యక్తిత్వ వికాసం కోసం, వ్యక్తిత్వంతో కూడుకున్నటువంటి మనోవికాసం కోసము ఈ గాయత్రి ఉపాసనను తప్పకుండా ఆచరించాలి, చేయాలి. కానీ అనేక వందల సంవత్సరాల నుండి కూడా మహిళలకు ఈ గాయత్రి మహామంత్రోపాసన నుండి చేయకూడదు అని కొన్ని శంక అనుమానాలు ఉన్నాయి. వాస్తవం ఏమిటి అంటే ధార్మికమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి, ఈశ్వర ప్రాప్తికి సంబంధించినటువంటి కార్యములలో స్త్రీలు సర్వత్రా స్వాగతించబడ్డారు. వేదమంత్ర ద్రష్టులుగా, వేదమంత్రములకి అందరికీ కూడా మనం ద్రష్టులుగా చెబుతాం ఋషుల్ని. అలాగే ఆ వేదమంత్రములకి ద్రష్టులుగా చెప్పబడిన ఏ విధంగా అయితే ఋషులు ఉన్నారో, కొంతమంది ఋషికలు వారు కూడా ఉన్నారు. దయాసముద్రుడు, న్యాయము, నిష్పక్షపాతి అయినటువంటి ప్రభువు తన సంతానంలోనే నరులని నారులని కొంత పక్షపాతాన్ని చూపించాడు. ఎలా చూపిస్తాడు? ఈ భేదభావాన్ని ఎక్కడ చూపించలేదు. నరులని నారులనేటువంటి ఓ పక్షపాతము, ఆ భేదభావం ఎలా చూపగలిగాడు? చూపాడా? లేదు కదా. మనుషులు అర్థం చేసుకునేటువంటి ఆ సూక్ష్మ బుద్ధితో తెలుసుకోవలసినటువంటి విషయములను ఆ పద్ధతి అంతా కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. అది పూర్తిగా అనుచితం, అనావశ్యకమైనటువంటి ఆ విషయాలు. కానీ అందులో కొన్ని విషయాలు చొరబడుతూ ఉంటాయి. మనము దీర్ఘంగా ఆలోచించి పురాణ ఇతిహాసంలో కొంత సూక్ష్మ బుద్ధితో కనుక చొరబడగలిగినట్లయితే మన ప్రాచీన కాలంలో ఎంతో గౌరవించినటువంటి ఆ స్త్రీ జాతిని మధ్యలో హఠాత్తుగా హేయం, త్యాజ్యము అని కొన్ని పదములతోటి పతిత, పాతకి, గృణిత అని భావించడం మొదలుపెట్టారు. ఈ స్త్రీల యొక్క మానవోచితమైనటువంటి అధికారాల మీద కూడా కొంత దాడి జరిగినది అని చెప్పక తప్పదు ఈ సందర్భంలో. కానీ నేటి భారతీయ స్త్రీల యొక్క పరిస్థితి అది కొంత హిందూ ధర్మం వృద్ధి చెందుతూ ఉండడం వల్ల అది ఈ రోజున కొంత మెరుగుపడుతుంది అని చెప్పవచ్చు. దీని వలన మన దేశమునకు, జాతికి కూడా ఎంతో నష్టం వాటిల్లింది. పూర్వకాలంలో వలె తిరిగి మనము ఆ బుద్ధి జ్ఞానముతో, వివేకము, ఆ వాక్కులతో సంబంధించినటువంటి ఆ జ్ఞానంతో కూడుకున్నటువంటి ఆ యొక్క తత్వాన్ని కనుక మనం తిరిగి అలవర్చుకోగలిగినట్లయితే మనకు రాబోయేటువంటి కాలంలో ఆ స్త్రీల ద్వారా ఉత్తమమైనటువంటి సంతతిని పొందేటువంటి అవకాశం కలుగుతుంది. ఇది మన జాతిని మంచి మార్గంలో జాగృతి చేయడానికి ఎంతో మేలు కలుగుతుంది అని కూడా చెప్పక తప్పదు. అందుచేత ఈ మధ్యకాలంలో జరిగినటువంటి దురాచారములు, ఈ మూఢనమ్మకములకు, సంస్కారములు అనేటువంటి వాటిని ధర్మం అనుకుని కొంతమంది అలవర్చుకున్నారు. ఈ ప్రయత్నంలో అవే మనకు అవరోధములేని వారు దీనిని ఏమంటారంటే సనాతన ధర్మంలో ఈ విధంగా చెప్పబడింది అని వాళ్ళు సమర్థించుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ప్రాచీన సాహిత్యంలో ఇటువంటి గ్రంథకాలు ఏవి కూడా లేవు అని వారు తెలుసుకోవాలి. ముందుగా అన్ని జాతుల వారికి కూడా, స్త్రీలకు అందరికీ కూడా ఒకప్పుడు పూర్వకాలంలో ఈ గాయత్రి మహామంత్ర సాధన చేసేటువంటి అవకాశము ఉన్నది, ఆచరించినారు అని మన పురాణ ఇతిహాసం ద్వారా కూడా మనకు తెలియబడుతోంది. స్త్రీలు పురుషులు కూడా ఒకే రథము యొక్క 2 చక్రములు, ఒకటి లేకుండా రెండవది ఎప్పుడు అసంపూర్ణం. వారిరువు కూడా ఒక రథమునకు చక్రములు, 2 చక్రాలు. ఈ దశలో స్త్రీలను ప్రభువు ఏం చేసినాడు అంటే, భగవంతుడు వాణి అయినటువంటి వేద జ్ఞానం నుండి ఎలా తప్పించగలరు? ఇతర మంత్రముల వల్లే గాయత్రి మంత్రం మీద కూడా వారికి పూర్తిగా సాధన చేసేటువంటి అవకాశం ఉన్నది. వారు ఆ
చక్కటి సాధన చేసేటువంటి అధికారం కూడా ఉన్నది. మనం అందరం కూడా చూస్తుంటాం నిత్యంలో ఆ ఈశ్వర భగవానుని అర్ధనారీశ్వరుడిగా, ఆ ఈశ్వరుని మనం స్త్రీ రూపంతో గాయత్రి మాతగా కూడా ఉపాసిస్తూ మనం చేసేటువంటి పనిని నిత్యంగా ఆచరించకపోవడం అది ఎంత సమంజసం అని మనం తెలుసుకోక తప్పదు. అర్ధనారీశ్వర తత్వం ఆ ఈశ్వర భగవానులోనే ఉన్నది అని మనం గ్రహించినట్లయితే గాయత్రి మంత్ర సాధన కూడా స్త్రీలు ఆచరించగలరు, ఆచరించాలి, ఆచరించడానికి అధికారం ఉన్నది అని చెప్పక తప్పదు. మరి మన వేదములు ఏం చెబుతున్నాయి? ఋగ్వేదం ఇలా చెబుతూ ఉంది, ఓ సమస్త స్త్రీ పురుషులారా, ఈ మంత్రములు మీకందరికీ కూడా సమాన రూపంలో ఇవ్వబడ్డాయి. మీ పరస్పర ఆలోచనలు సమాన రూపంలో ఉండుగాక. మీ సభలన్నీ కూడా అందరికీ తెరిచి ఉంచుదురుగాక. మీ చిత్తములు మనస్సులు ఎల్లప్పుడూ కూడా సమానముగా కలగగలిసి ఉండుగాక. అంటే మీ అందరి చిత్తములు కూడా మనస్సులు కూడా సమానంగా ఉండాలి, కలగలిసి ఉండాలి, కలుపుకొని ఉండాలి అని ఋగ్వేదంలో చెప్పారు. అంతేకాదు ఆ ఋగ్వేదంలో చెప్తున్నారు ఇంకా మంత్రములకి అర్థం, నేను మీకు సమాన రూపంలో మంత్రమును ఉపదేశించాను, సమాన రూపంలో గ్రహణ యోగ్యమైనటువంటి పదార్థములు ఇస్తున్నాను. ఇక పండిత మధ్య మోహన మాలవీయ ధర్మమునకు ప్రాణ సమానం. ఆయన శాస్త్రజ్ఞానము, విద్వత్తు, దూరదర్శిత్వము, ధార్మికత, దృఢత్వము ఇవన్నీ కూడా సందేహించడానికి వీలు లేనటువంటివి. అలా ఆ ప్రభువు అనేకమైనటువంటి ప్రమాణ విద్వాంసులతోటి ఆ మాలవీయ ధర్మాన్ని అనేకమైన విద్వాంసులతో చర్చించి స్త్రీలు కూడా వేదాధికారాన్ని అంగీకరించారు అని ఈ ఋగ్వేదంలో కూడా చెప్పబడ్డది. మన హిందూ ధర్మం వైజ్ఞానికమైనటువంటి ధర్మం, విశ్వధర్మం, అనంతమైనటువంటి విశ్వధర్మం, ఎక్కువ ఉదారమైనటువంటిది. మన హిందూ ధర్మం ప్రత్యేకంగా స్త్రీల పట్ల ఆదరం కలిగినటువంటిది, శ్రద్ధ, ఉన్నత స్థానము కూడా ఇవ్వబడినటువంటిది. ఈ పరిస్థితులలో ఈ గాయత్రి ఉపాసన వంటి ఉత్తమ కార్యానికి వీరు యోగ్యులు అయోగ్యులని మనం ఎలా చెప్పగలం? ఎలా చెప్పబడతారు? మరి వివేకవంతులు అంటారు సత్యమేమో మేము అదే అంటారు, అవివేకులు అంటారు మేము ఏదే అంటే అది సత్యము అని వారు అంటారు. వివేకవంతులేమో సత్యమేమిటో మేము అదే అంటారు. అవివేకులు ఏమంటారంటే మేము ఏదంటే మేము ఏది చేస్తే అది సత్యము అని. ఇలా వివేకవంతులైనటువంటి వారు ఎవరికి వారు ఏకాంతములో కూర్చుని వారికి వారుగా ఈ ప్రశ్నలను సంధించుకోవాలి. వారి మనస్సుల్లో ఒకసారి ఆ ప్రశ్నలు ఆలోచించుకోవాలి. దాంట్లో మొట్టమొదటిది స్త్రీలకు గాయత్రి మంత్రం సాధన లేదా వేదములకి అధికారం లేకపోతే ప్రాచీన కాలంలో స్త్రీలలో వేదగ్రస్తమైనటువంటి ఋషికలు ఎందుకు ఉన్నారు? రెండు, యజ్ఞము మొదలైనటువంటి ధార్మికమైనటువంటి నిత్యకృత్యములలో కానీ విశేషమైనటువంటి యజ్ఞయాగాదుల యొక్క ఆచరణ విధానములలో కానీ షోడశ సంస్కారములలో వారిని ఎందు నిమిత్తము పాల్గొననిచ్చారు. మూడవది, వివాహ సందర్భాలలో స్త్రీల ముఖత వేద మంత్రములను ఎందుకు ఉచ్చరింపజేస్తున్నారు? నాలుగవది, వేద మంత్రములు లేకుండా స్త్రీలు నిత్య సంధ్యా హవనము కూడా ఏ విధంగా చేస్తారు? ఎలా అధ్యయనం చేస్తారు? ఎలా సాధన చేయగలరు? ఐదవది, పూర్వకాలంలో మదాలస, అనసూయాదేవి, అహల్య మొదలైనటువంటి ఎంతో మంది స్త్రీలు వేద శాస్త్రాలలో అవపోసన బట్టి ఎలా వేద శాస్త్రములలో వారు పారంగతులుగా అయినారు
అని మనం తెలుసుకోవాలి. ఇక ఆరవది, ఆధ్యాత్మిక దృష్టిలో అయోగ్యురాలైనటువంటి స్త్రీలను జన్మించినటువంటి సంతానం వాళ్ళు ఎలా ధార్మికులుగా కాగలుగుతారు అని మనం ఆలోచన చేయాలి. ఇంకా ఏడవ విషయం ఏమిటంటే, స్త్రీ పురుషుణ్ణి అర్ధాంగిని అయితే సగ అంగము అధికారం లేనిది, సగ అంగం అధికారం కలిగినది, ఒకటి శక్తివంతమైనది ఒకటి అశక్తివంతమైనది ఉండడానికి అవకాశమే లేదు కదా. అందుచేత స్త్రీ పురుషుల్లో అర్ధభాగము అని అన్ని చేసినప్పుడు ఆ అర్ధాంగిని యొక్క సగము అంగం అధికారం లేనటువంటిది, మిగతా సగం అంగము అధికారం కలిగినది ఎలా అవుతుంది అని మనం యోచించాలి. ఇంకే కాకుండా ఇంకా కొన్ని అంశములు చర్చనీయాంశములుగా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మనం రేపటి రోజున నేను తెలియజేస్తాను. ఆ భగవంతుడి జ్ఞాన మార్గం ద్వారా అని తెలియజేస్తూ స్వస్తి చెప్పుకుంటున్నాం. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓం స్వస్తి, ఓం స్వస్తి, ఓం స్వస్తి.